Hello friends, good morning. This is the 68th day of 365 days of content creation journey. అంటే ఈరోజు అండ్ మీరు ఎప్పుడైనా మీ జీవితంలో అండ్ లైవ్లో బర్డ్ నెస్ట్ క్రియేట్ చేయడం కాకుండా బర్డ్ నెస్ట్ అయితే న్యాచురల్గా ఫామ్ అయింది చూసారా? సో ఇవాళ అయితే మీకు చూపిస్తా. సో చూడండి ఎంత న్యాచురల్గా ఫామ్ అయినాయంటే అంత న్యాచురల్గా ఫామ్ అయినాయి. ఆ రోజు చూపించగాని ఒక్క పిచ్చుక లేదు బర్డ్. ఇవాళ అయితే చాలానే ఉన్నాయి, మీకు కనిపించవచ్చు సౌండ్స్ మూమెంట్స్ అన్నీ. అవి ప్యారెట్సా ఏంటో తెలియదు కానీ దగ్గరికి వెళ్దామంటే వెళ్దాం, కానీ ఇక్కడ ఊబి ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి. సో ఎంత సాధ్యమైతే అంత వెనక వరకే ఉండాలి. సో మనమైతే రిస్క్ జోన్లోకి వెళ్ళాం అనమాట. సో చూడండి ఇంకా ముందుకు వెళ్తాం, ఓన్లీ సమ్ స్టెప్ ఫార్వర్డ్ చాలు. ఇంకా చాలా బాగుంది నేచర్ అయితే. సో పోర్ట్రేట్లో కూడా తీస్తున్నా సేమ్ వీడియోని, బికాస్ మళ్ళీ నేను ల్యాండ్స్కేప్ తీయాల్సిన అవసరం ఉండదు. సో ఇవన్నిటికి ఏంటంటే కెమెరా ఉంటే నాకు మంచి క్వాలిటీ వస్తుందేమో అండ్ పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్ అని అనుకుంటున్నా, కానీ ఏమో మరి నాకంత ఐడియా లేదు. సో వావ్, బ్యూటిఫుల్ స్మైల్, సన్రైజ్. ఒక ఫోటో తీయచ్చు మంచిగా, ఎందుకంటే బాగుంది లైటింగ్ కానీ వెదర్ కానీ. సన్ వస్తే అది రావట్లే. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఈరోజు మార్నింగ్ డే. ఇంతే, నాకెందుకో సంథింగ్ మూమెంట్స్ కనబడుతున్నాయి. నేచర్ ఫీల్ అయ్యి చాలానే ఉంది, ఎక్కడో కొడుతుంది సీన్ అన్నట్టు. ఈ గాలి వల్ల కొంచెం మూగడం కానీ నాకైతే కొంచెం బాగా అనిపించట్లేదు. సో ఎక్కడో సంథింగ్ ఏదో జరుగుతుందని అనిపిస్తుంది. సో బెస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం. సో నిన్నైతే ఘోరంగా అయింది అనమాట. ఏంటంటే స్నేక్ బర్డ్ ఇట్లా కొట్టుకుంటున్నాయి అనమాట. సో నేనేం చేసిన అనమాట, నేను కూడా అలానే కంటిన్యూ చేసిన తీయడం, కానీ కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో రాలేదు. అండ్ ట్రై చేసిన మ్యాక్సిమం, ఎందుకంటే ఆ భయంకి కెమెరా పొజిషన్ అనేది చూడలేదు కరెక్ట్గా. సో నా ప్రజెన్స్ చూసేసి అదైతే అప్పటికే ఎగిరిపోయింది. సో మీరు ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎస్, చాలానే ఉన్నాయి బర్డ్స్, కొత్తగా రోజు కనబడతాయి. కానీ మళ్ళీ సేమ్ నిన్న కూడా ఇదే ఉండే షౌటింగ్ చేస్తూ. మరి ఇవ్వాలంటే చూడాలి, మళ్ళీ ఇవాళ కూడా పాములు కనబడితే మాత్రం నేను జంప్ చేయాలని మేబీ ఉండొచ్చు, బికాస్ అవి లేదా వరవ అంతగానం. వెళ్ళిపోయి ఆ రోజున కాంప్లిమెంటరీ ఇస్తున్నాయి రోజు నాకు. చూద్దాం ఒకసారి. మరి నేను వచ్చిన నడుస్తున్నా, నిజంగానే ఏమన్నా వచ్చిందా తెలియడం లేదు. ఏం లేదు, మళ్ళీ శాంతం అయిపోయింది. ఘోరంగా ఉన్నది అసలు. మరి ఇంత భయపెడతాయా బ్రో?
అంటే ఫారెస్ట్ అయినా జంగల్ అయినా ఎక్కడైనా సరే ఫస్ట్ ఎవరన్నా వచ్చారంటే అరుస్తాయి అన్నమాట. కానీ డేంజర్ ఉన్నప్పుడు మాత్రమే ఫ్రీక్వెంట్గా అయితే వాయిసెస్ ఇస్తాయి. అది ఎవ్వడో కానీ చాలానే అనిపించింది బాగా నిన్నటి వీడియోలో. కానీ ఏంటో నాకు ఈ డాక్యుమెంటే అవుతుంది. సో చూద్దాం, చెప్పాగా చేసి చూపిస్తాను. సో అన్న అయితే ఉయ్యాలు ఊగుతుంది ఒక బోర్డు. ఎవరో యోగా చేస్తారు 6 ప్యాక్. మళ్ళీ ఏమైంది నీకు హింట్స్ ఇస్తున్నావు, మళ్ళీ ఏమొచ్చింది నీకు? ఏం లేదా, నేను వచ్చినా నడుస్తున్నారా? ఓకే ఓకే. కానీ అయితే కెమెరాకి లెఫ్ట్ హ్యాండ్ కొందరేమో ఇట్లా అంటారు, కొందరేమో ఇట్లా అంటారు. ఇట్లా పెడితే అసలు ఎట్లా పట్టుకోవాలి భయ్యా కెమెరా? సో ఇలా పట్టుకోవాలంట. సో సౌండ్ అనేది క్లారిటీ వస్తుంది. అండ్ మనం యాజ్ యూజువల్ ఇట్లా పట్టుకోవచ్చు అండ్ ఇలా పట్టుకోవచ్చు. నా ఫేస్ రికార్డ్ అయిందా ఇలా? సో రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా ఇట్లయితే రాదు. ఇట్లా ఈ కెమెరా యాంగిల్ అయితే బాగుంటుంది. సో ఇదైనా ఫాలో అవుదాం. ఎందుకంటే ప్రతిసారి కొందరు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంటారు, కొందరు రైట్ హ్యాండ్ అంటారు. ఎవరికి ఇష్టం వాళ్ళది. బికాస్ ఎవరు కంఫర్టబుల్ వాళ్ళు చూసుకుంటారు. సో ఇవాళ అయితే మనం ఆ దారి రాలే, వేరే దగ్గరకు వచ్చినాం కొంత దూరంగా. సో ఇక్కడైతే ఏమున్నా కనబడతాయి అన్నమాట. సో ఇగో ఇలాంటి పుట్టలు అయితే బొచ్చడు ఉన్నాయి. ఎక్కడేమో వస్తాయని భయపడాలి. కానీ ఇక్కడ నుంచి ఏంటంటే వ్యూ అనేది క్లారిటీ ఉంటుంది, ఏమన్నా తెలిసిపోద్ది అనమాట. సో అందుకే ఈ వేకి వచ్చాను. సో ఇలా చాలానే థింగ్స్ ఉన్నాయి నేర్చుకోవడానికి. అండ్ డైలీ ఒకటి నేర్పిస్తున్నాయి నాకు. కంటెంట్ లేదంటే రోజు ఒక కంటెంట్ అయితే ఇస్తుంది. ఈరోజు అయితే సన్ రైజ్ చూసాము. సో అలా అనమాట. కానీ చాలా ఎగ్జైటెడ్ ఉంది, ఏం చేయాలి ఏంటి ఇంకా అర్థం కావట్లే. సో స్టిల్ డూయింగ్ అనమాట. ఏదో ఒకటి ట్రై చేస్తా కానీ తెలియదు. అండ్ మార్నింగ్ బ్లాగ్ అయితే హ్యాపీ డేట్ అయిపోయింది. సో దాని గురించి అయితే నో డౌట్. కానీ ఓకే, ఫర్దర్ డేస్లో చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం ప్లానింగ్ చేయాలి, ఫోకస్ చేయాలి, స్క్రిప్ట్ రాయాలంటే నాకు ఎందుకు అనిపించేయాలి. ఇప్పుడు ఏంటంటే అందరికీ టైం లేదు, ఓన్లీ షార్ట్ వీడియోసే చూస్తున్నారు. సో అలా ఉందన్నమాట. అంటే టైం లేదు ఎవరికి. సో అప్పట్లో ఏంటంటే చాలామందికి అయితే ఇట్లా రికార్డ్ చేసేయంగానే మిలియన్స్ వ్యూస్ వచ్చేటి. కానీ ఇప్పుడు చాలా కాంపిటీషన్ అయిపోయింది. సో ఐ నో ఇప్పుడు నిజంగా మీరు ఒక క్రియేటర్ కావాలంటే చాలా అండర్స్టాండింగ్ అండ్ సపోర్ట్ ఉండాలి. సో అందుకే చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్తా. ఎందుకంటే ముందుగానే స్టార్ట్ చేస్తే మాత్రమే యూ విల్ హ్యావ్ గ్రేట్ జర్నీ అండ్ గ్రేట్ సక్సెస్. కానీ లేట్గా జాయిన్ అయినా కానీ నథింగ్ టు వరీ. బట్ అది చైనా గురించి అందరు వీడియోస్ చేస్తున్నారు, కానీ అది ఎంతవరకు నిజమో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే విజువల్స్ చూస్తేనేమో ఎప్పటియో పాతవి ఉన్నాయి, కానీ చెప్పడం మాత్రమేమో కొత్తగా చెప్తున్నారు. అదే నాకు కొంచెం విజువల్స్ ఏమో పాత ఎప్పుడో చూపిస్తున్నారు అన్నమాట. కానీ రియాలిటీ ఏమో రియాలిటీ చెక్ చూపించట్లేదు. అది నిజమో కాదో నేనైతే రీసెర్చ్ చేయాలి. సో అంటే నా అన్వేషణ ఛానల్లో చూస్తున్నాను అన్నమాట. సో అయితే చాలామంది క్రియేటర్స్ ఉన్నారు, కానీ అందరిది ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. సో వాళ్ళు దాని గురించి స్టిక్ అయి మాట్లాడతారు. అండ్ ఇప్పుడు పోడ్కాస్ట్ అనుకో, ఎవరినైనా పిలవచ్చు. సో అలా ఉంది రియల్గా. అండ్ చాలామంది అయితే స్ట్రగుల్ అవుతున్నారు. ఉన్నది అబ్నార్మల్ చేయలేం, అబ్నార్మల్ది నార్మల్గా చేయలేం.
సో ఎలా ఉంచాలో అలా ఉంచాలి. కానీ ప్రతి వాళ్ళు ఏంటంటే స్క్రిప్ట్ అయితే రాసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు హుక్ కోసం. సో మీరైతే ఏ టైప్ ఆఫ్ వాడతారు కొంచెం నాకైతే టెక్స్ట్ చేయండి. అండ్ చాలామందికి తెలియదు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏ టాపిక్ చేయాలి ఏంటని. కానీ నాకు తెలిసేది కదా, స్టిల్ ఐఎమ్ డూయింగ్ అండ్ థింకింగ్. సో అంటే నేను నార్మల్ డైలీ వ్లాగ్సే చేస్తున్నాను అనమాట. సో ఈరోజైతే బాటిల్ తీసుకురాలేదు, బట్ ఐఎమ్ డూయింగ్ థింగ్స్ అనమాట. సో అనిపించచ్చు మీకు చాలా ఈజీ అనుకొని, బట్ యాజ్ ఎ క్రియేటర్గా చాలా స్ట్రగుల్ ఉంటుంది అందరికీ. సో ఈరోజు అయితే ఏం లేవు, పాము గీము, ఓన్లీ డాగ్ ఫ్రెండ్స్ ఉండే, అవి కూడా వెళ్ళిపోయినాయి. వచ్చేటప్పుడు డ్రాగ్స్ ఉండే. సో నిన్న అయిన స్పాట్ ఏమో అక్కడ అనమాట. సో అందుకే నేను అక్కడ నుంచి ఇంత దూరంలో ఉన్నా. వెళ్ళే దారి అయితే అదే, లేకపోతే ఈ దారిలో వెళ్ళొచ్చు. సో అదనమాట. సో మళ్ళీ ఎండకైతే వచ్చేసినాం తిరిగి. కాన్ఫిడెన్స్ అయితే ఉంది కానీ కళ్ళు అయితే చిన్నగా పడిపోతున్నాయి. ఎందుకో ఎండని చూస్తే చిన్న అయిపోతాయి నా కళ్ళు. సో అందుకే కొంచెం ఎండకు దూరంగా ఉందామని ఆ రూట్లో వెళ్ళాను అనమాట. సో చూడాలి, ఒక్కసారి అయితే 10 minutes అట్లా చూడాలంట ఎండని. సో ఇక్కడైతే సన్సెట్ మంచిగా కనబడుతుంది మార్నింగ్ వ్లాగ్లో. అండ్ నాకు ఒక్కటే ఇష్టం వచ్చింది ఏంటంటే మార్నింగ్ వ్లాగ్ తీసినప్పుడు ఈ సన్ రైజ్ అయితే ఉండాలంట. ఎట్లాగో 20 minutes సన్కు ఉండమని చెప్తారు. సో నా కోరిక అది కూడా విష్ అవుతుంది అనమాట. సో అందుకే బయటికి రావాలి అని చెప్తారు మార్నింగ్. సో టు సీ హౌ యాక్చువల్లీ ద సన్ రిఫ్లెక్ట్స్ ఆన్ యూ. సో కళ్ళకు మంచిదంట విటమిన్ డి. సో అందుకే మార్నింగ్ ప్రిఫర్ చేస్తాం. సో మన మూడు కూడా బాగుంటుంది పొద్దున్నే. సో అందుకే పొద్దున వస్తే డే అంతా బాగుంటుందని నా ఫీలింగ్. అంతే. చాలా బర్డ్స్ అయితే వస్తాయి, చాలా జర్నీ అయితే ఉంటుంది. సో అదే నేను ఆపోజిట్లో చేస్తే నాకు బ్లాక్ కనబడుతుంది పిక్చర్. అదే నేను ఇట్లా చేస్తే అప్పుడప్పుడు ఇట్లా బ్యాక్ సైడ్ నడవాలంట. మీరు ఎప్పుడు ట్రై చేశారా? సో చూద్దాం మరలా స్టైల్. ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ ఎప్పుడు వస్తుంది అంటే పబ్లిక్లో వెళ్ళినప్పుడు అరే ఆజా, అరే బచ్చో అని సంథింగ్ లైక్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషను మాటను అట్లా వచ్చేస్తాను అనమాట. అదే నువ్వు సింగిల్గా ఉంటే అది రాదు. సో అందుకే ఏమొస్తే అది మాట్లాడాలి. అంతే. ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయాలంటే అయితే చిన్నప్పుడు ఏమవుతుందంటే సౌరవ్ జోషిలో బ్లాగ్స్లో ఏమవుతుందంటే మళ్ళీ ఏమైంది నీకు నా చేమికి రావు అరుచుకుంటా పోతు. ఏమైంది మళ్ళీ ఏమైంది? అరే నా దగ్గరికే వస్తున్నావు. నిన్న నువ్వేనా ఇచ్చింది ఏమో. అదైతే నన్ను ఫాలో చేద్దాం అనుకుంటాను. నన్ను కాపాడిననే విశ్వాసమో ఏమో మరి. నిన్నటి నుంచి నా దగ్గర తిరుగుతుంది. అరే రమ్మంటే రావు కానీ అటు ఇటు ఆటలు ఆడుతావు ఎందుకే? డిసప్పాయింట్ చేస్తున్నాను నన్ను. నీకు మంచిగా ఉండదు చెప్తున్నా. రమ్మంటే రావు. నీకేమన్నా కొంచెం మంచిగా అనిపిస్తే నా దగ్గరికి రావాలి. కానీ ఇదేంటి మళ్ళీ ఏమన్నా ఇన్సిడెంట్ అయిందే ఏడన్నా? దగ్గరకు వచ్చి పోతుంది. వెళ్ళిపోయింది. మళ్ళీ దానికి ఏమన్నా హామ్ చేస్తాను, అది వెళ్ళిపోయిందో మళ్ళీ తిరిగి వస్తుంది.
కంపోజ్ మళ్ళీ ఏడైనా పెట్టిందని సంత ఏమో ఫ్రెండ్స్. అయితే కొందరేమో లాంగ్ వీడియోస్ క్రియేట్ చేయంటారు, సో దాన్నే షార్ట్ ఫామ్గా వేయమంటారు. అరే భయ్యా అట్ ఎట్లా పాసిబుల్? ఇంకొందరేమో ఇంట్లోనే రికార్డ్ చేసి స్పాంటేనియస్గా రీల్స్ అయితే పెడుతున్నారు. సో అందుకే ట్రావెల్ అయితేనే బెస్ట్ అనిపిస్తుంది. కానీ ట్రావెల్ చేయడం అంటే నార్మల్ విషయం కాదు. అండ్ ఎవరైనా టైర్డ్ అయిపోతారు, చాలా టైర్డ్ అయిపోతారు ఈ ట్రాఫిక్కి, ఈ థింగ్స్కి అయితే. అండ్ మనకంటే ఒక ఎడిటర్ అయితే ఉండాలి. సో అలా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయన్నమాట. సో అన్నీ ఒక్కడైతే చేయలేడు. నేను ముందే చెప్పాను అన్ని ప్రీవియస్ వీడియోస్. అండ్ చాలామందికి అయితే తెలియదు. సో ఇలా స్క్రిప్టింగ్ ఉంటుంది. అండ్ నేను అనుకున్నా ఎట్లా డైలీ చేస్తే అయిపోద్దిలే అనుకున్నా. బట్ ఎంత చేసినా లాంగ్ వీడియోలో ఇఫ్ యూ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ కంటెంట్ నో బడీ వాచెస్. అండ్ నువ్వు హైలైట్స్ అయితే రీక్యాప్లో పెట్టాలంట. సో ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్ తెలియట్లేదు అంటే ఇన్స్టాగ్రామ్లో అయితే నీకు వ్యూస్కు రావు, అంటే వస్తాయి కానీ ఫాలోవర్స్ అయితే రారు. సో నీ స్టెప్స్ అయితే నువ్వే ఫాలో అవ్వి. ఎవరైతే ఎక్కువ దేనికైతే ఆలోచించుకుంటూ దే ఆర్ థింకింగ్ అని, సో వాటిని అయితే నువ్వు పరిగణనలో తీసుకొని నువ్వైతే చేయొచ్చు. మళ్ళీ ఏమైంది పెంట, అది వచ్చింది దగ్గర దాకా తిరుగుతుంది, ఇక్కడిక్కడ కొంచెం హైట్లో తిరుగుతుంది, వెళ్ళిపోయింది అనమాట. సో మళ్ళీ ఏడబెట్టిందని వస్తే ఎక్కడైతే ఏం లేదు. సో మన జర్నీ మనకే. సో ఇవాళ చాలానే టైం అయింది. ఇట్ ఈజ్ అక్రాస్. ఇట్లా చాలామంది అయితే ఇలా వ్లాగింగ్ చేసుకుంటారు పబ్లిక్లో అయినా ఎక్కడైనా. సో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు అన్నమాట. సో ఒకటే మాట అంటారు, కుచ్ భీ రహో క్యా తో భీ కరో, అరే జాओ తుమార్కు కోయి नहीं देखा तेरे को तो कोई भी क्या बोलते ఏమంటారంటే నేను ఎవడు పట్టించుకోడు, నీ ఎంజాయ్మెంట్ నీది, నీ షూట్ నీది, ఎవడైతే డిస్టర్బ్ చేయడు అంటారు. అదే నువ్వు లోకల్లో చేస్తే కొంతమంది అయితే అనుకుంటారు అనమాట. సో హార్డ్గా. సో ఫస్ట్ అయితే వాళ్ళనే ఇంటర్వ్యూ చేయాలి, బికాస్ ఇంటర్వ్యూ అనేది పక్కా చేయాలి. సో అప్పుడే అంటే నువ్వు రియల్గా ఏమన్నా చేయాలనుకుంటున్నావు, నువ్వు ధైర్యవంతుడివా కాదా అనేది తెలిసిపోద్ది అనమాట. సో ఇదేం చెట్టు నాకు ఇట్లుంది, ఫ్లవర్ లీవ్స్లా. మామిడికాయ చెట్టు అయితే కాదు, కానీ అలానే అనిపిస్తుంది నాకు. చలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఇంతే. చూద్దాం మళ్ళీ వీడియో. అంతే అనుకోవద్దు. సో మనమైతే మన వేకి ఉండాలన్నమాట. సో అంతే నేను ఎప్పుడు అనవద్దు. సో మనమైతే చేసుకుంటూ పోవాలి అని చెప్పాలి. అండ్ ఏం వాల్యూ యాడ్ చేసినంటే ఈ స్క్రిప్ట్లో కంటెంట్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ నీష్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నీకు ఏదైతే నీష్ అయితే ఉంటుందో, సో నీకు ఎక్కువ రెవెన్యూ ఏది ఉంటుందో, అండ్ చాలా ఉన్నాయి ఇట్లా టాపిక్స్ అయితే. సో ఇప్పుడు ఎక్కడైనా కొంచెం వరకే ఒక 5-6 days లేకపోతే 1 monthకి ఉండే కంటెంటే నీకు దొరుకుతుంది ఏ ఫీల్డ్ అయినా. సో నెక్స్ట్ ఏం చేస్తావు అంటే ఐడియాస్ కోసం రీసెర్చ్ చేయాలి. ఎందుకంటే ఆ డొమైన్లో ఆ నీష్లో ఎవరైనా టాప్ క్రియేటర్ ఉంటే వాళ్ళు ఎలా చేశారు, అండ్ వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి, వాళ్ళ పర్పస్ ఎలా స్టార్ట్ చేశారు, హూకేంటి, ఇలా అన్నీ చూసుకొని నీ ఓన్ థాట్ ప్రాసెస్లో దాన్ని క్రియేట్ చేయాలన్నమాట. అంతేగాని నేను అదే కాపీ కొడతా అంటే కాదు పని. సో అందుకే నువ్వైతే ఇలా అయితే చూసుకొని క్రియేట్ చేయాలన్నమాట సో వీడియోస్ అనేవి. సో అలానే షూట్ పర్పస్ అలానే ఈరోజైతే నిన్నైతే కటింగ్ చేయించుకున్నా, సండే కాబట్టి. సో ఎలా ఉంది నా కటింగ్? అండ్ ఎప్పుడు ఇలానే చిన్నగా చేయించుకుంటా.
ఎందుకంటే ఫార్మల్గా కనబడతాను. సో అలా అన్నమాట. సో చాలామందికి అయితే తెలియదు, అండ్ ప్రతి వాళ్ళకైతే 5-6 years ఈజీగా పడుతూ ఉంటాను. సో వై నాట్ విల్ డూ ఫోకస్ అండ్ విల్ రోమ్ పబ్లిక్ యాజ్ ఎనీథింగ్ దే హ్యావ్. రియల్గా చెప్తున్నా, నేను తిరిగేటప్పుడు అయితే మామూలుగా ఉండదు, మరి మనతో అలా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అది శివ కాబట్టి. సో అట్లా మన మీద మనమే ఒక సాలిడ్ కాంప్లిమెంట్ అండ్ గుడ్ హోప్ అండ్ థాట్స్ రాసుకుంటే అండ్ చెప్తే అదైతే మనకి చాలా హెల్ప్ అవుతుంది ఫర్దర్ డేస్లో. అందుకే ఒక మైక్ ఉంటే గట్టిగా మాట్లాడవచ్చు అండ్ గుడ్ ఫీల్తో ఉండొచ్చు అని నేను అనుకుంటా. సో అందుకనే మైక్ కావాలి అని తప్పిస్తూ ఉంటాను. సో ఆల్రెడీ చెప్పాను, బట్ రిమైండింగ్ మై సెల్ఫ్ అని. సో అందుకే అంటారుగా, లేటుగా వచ్చినా అని మంచిది తీసుకోవాలి అని చెప్పి నేనైతే ఆగుతున్నాను అనమాట. సో ఒక గుడ్ క్వాలిటీ తీసుకుంటే కొన్ని రోజులు ఎక్కువ వస్తుందని, అండ్ సౌండ్ కూడా చాలా బాగుంటుంది రికార్డింగ్ అని నేనైతే ఆలోచించి తీసుకుందామని చూస్తున్నాను. ఏదో ర్యాండమ్గా తీసుకున్నామని కాకుండా, సో ఒక మంచిది తీసుకుంటే మనకు కూడా కంటెంట్ అనేది బూస్ట్ అవుద్ది. సో మరి కెమెరాలో నాకు అర్థం కావట్లేదు. అంటే చాలామంది కెమెరాస్లో లేకపోతే ఐఫోన్లో తీసుకుంటే క్లారిటీ మాత్రం మంచిగా వస్తుంది. ఏమో మరి ఆ రిజల్యూషన్ అంటే ల్యాండ్స్కేప్ నుంచి పోర్ట్రేట్ నుంచి ల్యాండ్స్కేప్ ఇలా ఎలా తీస్తారో అర్థం కావట్లేదు. ఇప్పుడు మ్యాక్సిమం టైం లేక అందరూ మినీ బ్లాగ్స్కే అంటే షార్ట్ వీడియోస్కే చాలామంది క్రియేట్ చేస్తున్నారు అనమాట. సో అప్పట్లో ఒక హిట్ అయింది, కానీ ఇప్పట్లో హిట్ అవ్వాలంటే స్క్రిప్టింగ్ అయితే పక్కా, లేకపోతే నువ్వు ఆలోచించుకొని తర్వాత రోజు ఏం చేయాలో ఒక డీటెయిల్డ్ స్క్రిప్ట్ అయినా హూక్ అయినా ఈ రీక్యాప్లో హైలైట్ పాయింట్స్ పెట్టాలన్నమాట. సో నీకైతే హూక్ అయినా రియల్ థింగ్స్ అయితే దొరుకుతాయి అనమాట. అంటే రీక్యాప్లో నువ్వు హైలైట్స్ మెన్షన్ చేస్తే ద పీపుల్ ఫైండ్స్ ఇఫ్ దే హ్యావ్ థాట్ దెర్ ఈజ్ ఏ కంటెంట్ ఇన్ ఇట్ దే విల్ వాచ్, అదర్వైజ్ దే విల్ డైరెక్ట్ స్కిప్ అవే అట్లా. సో అలా అన్నమాట. అందుకే స్క్రిప్టింగ్ అయితే చాలా యూస్ఫుల్ ఈ రోజుల్లో. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఫర్ టుడే, అండ్ hope you all like this, and finally signing off, your Shiva here, and thank you.